అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నా భార్య నాతో 7 అడుగులు నడిచింది. నన్ను నమ్మి నాతో వచ్చింది. నా చేతిలో చెయ్యి వేసింది. నా హృదయంలో, నా తనువులో సగభాగం అయ్యింది. తను నీ ప్రాణమైంది. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది? ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకుని ఉంటుంది. నేను గమనించాను. చాటుమాటుగా ఎవరితోనో మాట్లాడుతోంది. పడుకున్నాక తను దుప్పటి కప్పుకుంటుంది. కానీ చేతుల్లో ఫోన్, తన మనసులో వేరెవరో. అలా ఊహించలేకపోతున్నాను. ఇదంతా నిజమేనా? నిజం కాకపోతే బాగుండు. నేను తనని విస్మరించానా? అందుకే తను వేరే వాళ్లతో తన సంతోషాన్ని వెతుక్కుంటుందా? ఆ ఆలోచన నా గుండెను కోసేస్తుంది. ఎలా అడగగలను? ఎలా? నువ్వు ఈ మధ్య మారిపోయావని అడగనా? లేదా నేను నీకు వద్దా అని అడగనా? ఎవరు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి అని అడగనా? ఇదంతా నాకు మతి చెల్లించే ఆలోచనలు. నా ఆలోచనలు తప్ప? తాగుతున్నాను రోజు. మర్చిపోలేకపోతున్నాను. ఇంటికి వెళ్తే ముభావంగా ఉంటుంది. మాట్లాడదు. ఏది అడిగినా ముక్తసరిగా సమాధానమిస్తోంది. కళ్ళల్లో మునుపటి మెరుపు లేదు. నా మీద ప్రేమ కూడా కనిపించట్లేదు. విసుగు కనిపిస్తోంది. భయం లేదు నేనంటే. నా ముందే ఫోన్లో చాట్ చేసుకుంటుంది. ఆకలి అంటే రెడీ చేశాను, పెట్టుకుని తినండి అని మళ్ళీ అలా టీవీ చూస్తూ కూర్చుండిపోతుంది. మౌనం మౌనం. మా మధ్య అగాధం, లోతు. పడిపోతే తిరిగి రాని లోతు. మా ఇద్దరి లోకం అంత క్రితం ఒక్కటే. ఇప్పుడు 2 శరీరాలు, 2 దారులు. ఇంటికి రావాలి అంటే భయం. తనతో మాట్లాడాలి అన్నా నాకు మాటలు రావట్లేదు. తను అలా ఉండడం బాలేదు నాకు. ఈ మార్పు మొదలయ్యి ఇప్పటికి సరిగ్గా నెల. రోజులు భారంగా వెళ్తున్నాయి. నేను ఇంట్లో అన్నం తినడం కూడా మానేశాను. ఇంట్లో తినాలి అనిపించట్లేదు. బయట ఏదో ఒకటి తినేసి వచ్చేస్తున్నాను. నా బిజినెస్ కూడా పెద్దగా సాగట్లేదు. నష్టాలు లక్షల్లో ఉన్నాయి. మనసు పెట్టలేకపోతున్నాను. ఈ అన్నింట్లో నాకున్న ఏదైనా ఆనందం ఉంది అంటే అది నా పాపే. తను ఇప్పుడు 6వ తరగతి హాస్టల్లో వేశాను. వారానికి ఒకసారి వెళ్ళి చూసి వస్తూ ఉంటాను. తన నవ్వు చూస్తే నాకు బతకాలి అనిపిస్తుంది. చాలాసార్లు చచ్చిపోదాం అనుకున్నాను. కానీ ఏదో ఒక రోజు తను నన్ను అర్థం చేసుకుని ముందులా ఉంటుందని నా నమ్మకం. నా మనసు గతంలోకి వెళ్ళసాగింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను డిగ్రీ చదువుకుంది. నేను MBA చేసి బిజినెస్లో అడుగుపెట్టాను. ఆటోమొబైల్ యూనిట్. పెళ్ళైన కొత్తలో సొంతంగా మొదలుపెట్టాను. తన అడుగు మహాత్యమేమో కానీ లాభాలు కోట్లలో వచ్చాయి. అంతా ఆనందం. పెద్ద ఇల్లు కట్టించాను. అన్నీ సమకూర్చాను. బంగారం, పట్టుచీరలు, ఇలా అన్నీ. విదేశీ యాత్రలు అయితే లెక్కలేదు. లాభాలు పెరిగాక బ్రాంచెస్ ఓపెన్ చేశాను. అన్ని చోట్ల ఉద్యోగులను పెట్టాను. నేను తిరగాల్సి వచ్చేది. పాప పుట్టింది. నా బంగారు తల్లి. నా సంపాదన ఏమో పెరిగింది. ఒక్కోసారి వారాల పాటు ఇంటికి వచ్చేవాడిని కాదు. పనులతో సరిపోయేది. ఎవరి కోసం చేస్తున్నా? వాళ్ళ కోసమే కదా అనుకునేవాడిని. పాప ఎదుగుతోంది. నేను ఇంట్లో గడిపే సమయం బాగా తగ్గిపోయింది. తను నాతో చాలాసార్లు మీరు పాపతో నాతో గడిపే ఎంతకాలం అయ్యింది? సంపాదన మనకే కాదు అన్నను, కానీ సంతోషం లేని సంపాదన సంతృప్తి ఇవ్వదు అంది. నేను వినలేదు. కొన్నాళ్ళకి తండ్రిగా నా పాపకి బెస్ట్ లైఫ్, బెస్ట్ బ్రాండ్ బట్టలు, బంగారం అన్నీ ఇచ్చాను. కానీ తనతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. వెనక్కి తిరిగి చూసుకుంటే పాప పుట్టి అప్పుడే 11 ఏళ్ళైపోయింది. పెద్ద కార్పొరేట్ స్కూలులో వేశాను. హాస్టల్, లక్షల్లో ఫీజు. గొప్పగా అనిపించేది. భార్యకి ఏం కావాలంటే అది. ఇది లేదు అని వంక పెట్టగలదా? కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్తో కళకళగా ఉండేది జీవితం. ఎప్పుడు ఒకేలా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది? క్రమంగా తనలో మార్పు. నేను తెరిచి చూసుకుంటే మా పెళ్ళైన 13 ఏళ్లలో నేను నా బిజినెస్ పనుల్లోనే ఎక్కువ గడిపేశాను. డబ్బైతే మిగిలింది. వయసు పోయింది. తనతో గడిపే మధుర క్షణాలు పోయాయి. ఇప్పుడు తను నాలో పొందని ఆనందం వేరే వాళ్ళలో వెతుక్కుంటుంది. తన తప్పేం లేదు. కొన్నాళ్లకు ఆటోమొబైల్ రంగంలో సంక్షోభం. నా బిజినెస్ పడిపోయింది. ఉన్న 5 బ్రాంచెస్లో 4 మూసేశాను. బ్యాంకులకు కట్టాల్సిన రుణాలు కట్టేశాను. ఒక బ్రాంచ్ని మాత్రం ఉంచుకున్నాను. అక్కడ నుండే నేను మొదలయ్యాను. మరి ఇప్పుడు అక్కడే ఆగాను. ఇంట్లో గడిపే సమయం ఇప్పుడు పెరిగింది. కానీ ఉపయోగం లేదు. పాపతో గడపాలి అన్నా కూడా తను ఇప్పుడు లేదు. పిచ్చెక్కిపోయేది. రోజు తాగేవాడిని. ఇలా ఎంతకాలం? తను నా మీద పగ సాధిస్తుందేమో అనిపించేది. ఒకరోజు తాగి ఇంటికి వెళ్ళాను. తలుపు తీసింది. లోపలికి వచ్చాక నేను తలుపు లాక్ చేశాను. పడక గది వైపు వెళ్ళిపోతున్న తన చెయ్యి పట్టుకుని ఆపాను. తను ఏంటి? నేను నీతో మాట్లాడాలి. ఏం మిగిలాయని మాట్లాడతారు? ముందు కూర్చో అన్నాను. లేదు, నాకు పని ఉంది. ఏంటి నా మీద పగ సాధిస్తున్నావా? నా తప్పేంటి? మీకోసమే కదా కష్టపడ్డాను, ఇంత సంపాదించాను. ఈరోజు ఇదంతా ఉంది మనకు. తను వచ్చి కూర్చుంది సోఫాలో. నేను ఎదురుగా కూర్చున్నాను. మన పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యింది అడిగింది తను. 13. మీరు బిజినెస్ మొదలుపెట్టి 13 సంవత్సరాలు అయ్యింది. మనం సంతోషంగా ఉన్న క్షణాలు ఎన్నో ఉన్నాయన్నాను. ఏం తక్కువ చేశాను మీకు? డబ్బు, బంగారం, బంగ్లాలు ఇదేనా మీరు మాకు ఇచ్చింది? ఎంతకన్నా ఒక భర్త భార్యా పిల్లలకు ఏమి ఇవ్వగలడు? ఏమి ఇవ్వలా? సమయం. భార్యతో గడిపే సమయం. పిల్ల ఎదుగుతుంటే చూసి ఆనందించే సమయం. దాంతో గడిపే అమూల్యమైన సమయం. అది మీరు మాకు ఇవ్వలేదు. సరే, ఇప్పుడు నేను అన్ని బ్రాంచెస్ మూసేశాను. ఉన్నది ఒక్కటే. అది కూడా మనం ఉన్న ఊర్లో. నేను ఇక నుంచి నీతోనే ఉంటాను.
తనేమంది, నేను ఇన్నాళ్ళు అనుభవించిన ఒంటరితనాన్ని తిరిగి ఇస్తారా? మీరు లేని ఎన్నో రాత్రులు, మీరు లేని ఎన్నో క్షణాలు పాపకి ఇస్తారా? పాపకు మీ మీద లేని ప్రేమను తిరిగి ఇస్తారా? తలదించుకున్నాను నేను. మళ్ళీ తనను చూస్తూ నేను సంపాదనలో పడి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, కాదు అనను. కానీ ఇప్పుడు నాకు మీతో సమయమే గడపడమే ఇంపార్టెంట్. పాపని కూడా హాస్టల్ నుంచి తెచ్చేద్దాం అనుకుంటున్నాను. కానీ నేను అనుభవించిన ఒంటరితనాన్ని మీరు అనుభవించాలి. నేను ఎన్నో రాత్రులు ఎలా ఏడ్చానో మీకు తెలియదు. అందుకే ఇలా మారిపోయాను. ఒక్క నెల రోజుల నా మౌనం, నా ప్రవర్తన మీకు అనుమానంతో పాటు లేనిపోయిన ఆలోచనలన్నీ తెప్పిస్తే ఎన్నో సంవత్సరాలు మీరు ఉన్నా కూడా ప్రేమగా లేని ఎన్నో రోజులు సహించాను. నేనేమనుకోవాలి? మిమ్మల్ని ఏమనాలి చెప్పండి? నువ్వు ఎవరితో అయినా అన్నాను నేను. ఎప్పుడు ఫోన్లో ఉంటున్నావు? అవును, ఉంటున్నాను ఫోన్తో. భర్త పట్టించుకొని భార్య దగ్గరే ఏది ఫోన్కే. చెడు ఆలోచనలు రేగేది అప్పుడే కదా. నేను అంటే భయపడకండి, ఇంకా తప్పు చేసే స్టేజ్కి నేను దిగజారలేదు. ఎవరితోనూ మాట్లాడట్లేదు. మిమ్మల్ని బాధ పెట్టాలని కావాలని అలా చేశాను. నేను అమ్మయ్య అనుకున్నాను. డబ్బు వెంట పరిగెత్తడం తప్పని నేను అనను. కానీ వెనక్కి తిరిగితే మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు, భార్యాపిల్లలు అన్నీ ఇస్తున్నాను కదా అని. ఒక భర్త ప్రేమగా తన భార్యాపిల్లలతో గడిపే సమయంలో ఉన్న ఆనందం ఎన్ని కోట్లు సంపాదిస్తే వస్తుంది? ఎప్పుడు బిజినెస్ అదే ధ్యాస. వస్తారు, మొక్కుబడిగా ఇల్లు అనేది ఒకటి ఉంది కాబట్టి వెళ్తారు, అంతే. అసలు మీ ఉద్దేశంలో పెద్ద ఇల్లు, లక్షలు పోసి కొన్న నగలు, ఇవి చాలా భార్యకి? గంజి తాగినా, గుప్పిడి మెతుకులు తిన్నా, భార్యాభర్త కలిసి ఉన్నప్పుడు చేసే కీచులాటలు, జగడాలు, సరసాలు ఏమిస్తే వస్తాయి? ఏదో ఇంట్లో పడుంటున్నాం అంతే. మీ హడావుడి జీవితంలో నేను ఎప్పుడూ సంతోషంగా లేను. ఫోన్లో అవి ఇవి చూస్తూ కాలక్షేపం చేస్తున్నాను. కోరికలు తీర్చుకోవడానికే భార్య కాదు కదా. తనకు ఏది సంతోషాన్ని ఇస్తుందో కూడా తెలుసుకోండి. ఫోన్ పట్టుకొని కనిపిస్తున్నాను అని అనుమానం వచ్చేసింది. తాగేస్తున్నారు, అంతేకాని కూర్చుని అసలు ఏంటి అనేది మాట్లాడతారని చూశాను నేను. లేదు, ఇక్కడ మీ ఆలోచన మీదే. నేను నన్ను క్షమించు అని అడిగాను. ఇకపై మీ తర్వాతని ఏదైనా. పాపని రేపే వెళ్ళి హాస్టల్ నుంచి తెచ్చేస్తాను. ఇకపై తను మిస్ అయిన నాన్నని తనకి తిరిగి ఇస్తాను అన్నాను. తను నా వైపు తృప్తిగా చూసింది. నా మనసు కొద్దిగా కుదుటపడింది.